సిగరెట్ ఒకటి. సార్ సిగరెట్. ఇన్నాళ్ళు గుర్తొచ్చానా నీకు? నన్ను చూడాలని కూడా అనిపించలేదు కదా. సర్లే, ఎలాగో వచ్చావు కదా, కొన్నాళ్ళు ఇక్కడే ఇలాగే ఉండు. మన ఇద్దరు ఏం చక్క ఆడుకోవచ్చు. ఏ అదే మరి, చుట్టలాగొచ్చి చూసి వెళ్ళిపోతావేంటి? కాసేపు నాతో ఉండొచ్చుగా. నీ సొమ్మ ఏమైనా పోయిందా? అబ్బా, మళ్ళీ తెరిసావా? ఇదిగో తల తుడుచుకో. పెంబర్తా బండి ఇక్కడ ఆగదే, ఎందుకు ఆగింది? ఏమో నాకేం తెలుసువా? నాకేం తెలుసు, కూర్చున్నావేంటయ్యా? కనుకోవచ్చుగా. వెళ్ళు. అయ్యో, ఏంటి ఉంగరం పడిపోయిందమ్మా. ఓయ్యో, రాసిగల ఉంగరమే, పారేసుకోకూడదు, పెట్టుకో. మీ నాన్న మొదటిసారిగా నీకు చేయించిన ఉంగరమే, జాగ్రత్త. నమస్కారం సార్. బండి ఎందుకు ఆగింది? అది ముందు స్టేషన్ దగ్గర చెరువు కట్ట దిగి పట్టాల నుంచి నీళ్లు పోతున్నాయి. అది తగ్గడానికి 2 గంటల దాకా పట్టదు సార్. అప్పటిదాకా నా రూమ్ లో కూర్చుంది కదండి సార్. వేద వర్షం. అయ్యా, బాబాయ్ ఫోన్ చేసి నాన్నకి ఎట్లా ఉంది అడుగు. గట్లనే బండ్లు పంపించమని చెప్పు. ఎక్కువసేపు బండ్లే అట్లా. అయ్యా, ఎవరతను? దాసన్న కొడుకు భద్రన్న. ఇంత జనాలు వెనకేసుకుని వెళ్తున్నాడు, ఇతను అంత పెద్ద పుడింగా? మెల్లగా మాట్లాడే బాబు, గాయన ఈ తెలంగాణ ఏరియా మొత్తానికే కింగు. ఎక్కడికే? వర్షం పడుతుందమ్మా. నాన్న చూసాడంటే? మీ ఆయన ఇటు పక్కన లేడు, అటు పక్క బిజీగా ఉన్నాడు. చూడు. అయ్యయ్యో, మా నాన్న వచ్చేసాడు. వచ్చేసాడా?